मातृदेवोभव पितृदेवोभव आचार्य देवोभव all my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ EPSET 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో వెరీ క్లియర్గా స్టెప్ వైజ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఫుల్ టెన్షన్ అవుతుంది. సార్ మాకు రెస్పాన్స్ షీట్లో ఒక 50 మార్కులు వచ్చినాయి, 60 మార్కులు వచ్చినాయి, ఓకే మాకు ఇంత ర్యాంక్ వస్తుంది, మేము ఏ కాలేజ్ పెట్టుకోవాలి, అసలు కౌన్సిలింగ్లో ఎలా ఇన్వాల్వ్ కావాలి, ఏదైనా తప్పు చేస్తే మేము నష్టపోతాం కదా, సో ఏంటి ఎలా ఇన్వాల్వ్ కావాలి, టోటల్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్టెప్స్ ఎలా ఉంటాయి అని మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మీరు కొంచెం రిలీఫ్ అవుతారు. ఎవరికి మెంటర్షిప్ అని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీకు అర్థమైంది అనుకోండి, మీకు చాలా ధైర్యం వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ఓకేనా? అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు, ఓహో ఇది ఎక్కడ మాకు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అర్థమవుతుంది. సో మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. సో మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇక్కడ చూడండి, టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ EPSET 2026 స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ డూ మిస్టేక్స్. కొన్ని మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఆ మిస్టేక్స్ ఏంటో నేను చెప్తాను. అదేంటి అంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎలా అంటే, మీకు సింపుల్గా నష్టం ఎలా జరుగుతుందో చెప్తా చూడండి. ఒక మంచి ర్యాంక్ ఉంది, మీకు ఒక 2000 ర్యాంక్ ఉంది. మీరు పొరపాటున ఫస్ట్ ఆప్షన్ నార్మల్ కాలేజ్ పెట్టారనుకోండి, మీకు మంచి ర్యాంక్ ఉన్న నార్మల్ కాలేజే ఇస్తారనమాట. మరి ఎలా పెట్టాలి సార్ అంటారంటే, మీ ర్యాంక్ ఎంత ఉన్నా సరే, ఫస్ట్ ర్యాంక్ ఉన్నా, 1,00,000 ఉన్నా, 1,50,000 ఉన్నా సరే, మాకు JNTU కాకినాడనే కావాలి, టాప్ కాలేజ్ కావాలి సార్ మాకు అని కోరుకోవాలన్నమాట. అట్లా మంచి కాలేజీలు పైన పెట్టాలి, నెక్స్ట్ నార్మల్ కాలేజీలు కింద పెట్టాలన్నమాట. అప్పుడు మీ ర్యాంక్కి తగ్గట్లు మంచి కాలేజ్ వస్తుంది. ఆ జాగ్రత్తలని చెప్తా వెబ్ ఆప్షన్స్ దగ్గర. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సర్టిఫికేట్ యాక్సెప్ట్ కాకపోతే మీకు రిజర్వేషన్ కోల్పోతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ విషయంలో జాగ్రత్త ఉండాలి, కొత్త తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మిస్టేక్ జరిగితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ విషయంలో జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ప్రతిసారి OTPs వస్తుంటాయి అనమాట మొబైల్ నెంబర్కి. అండ్ మెయిల్ ID విషయంలో. సో ఇక్కడ మాత్రం మిస్టేక్ చేయొద్దు, ఓకేనా? స్టార్టింగ్ స్టెప్ నుంచి బీటెక్ కాలేజీలో సీట్ వచ్చినంత వరకు స్టెప్స్ ఎట్లా ఉంటాయో మాట్లాడుకుందాం ఇప్పుడు, ఓకే? స్టెప్ బై స్టెప్. ఓకే, ఇప్పుడు స్టెప్స్ చూడండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ చాలామంది బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ ఫైనల్ మళ్ళీ రిజల్ట్ వస్తుంది బెటర్మెంట్ది. సో ఇంటర్మీడియట్ స్టెప్ ఇక్కడ. నెక్స్ట్ EPSET ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే, రెస్పాన్స్ షీట్ దగ్గరనే ఉన్నాం యాక్చువల్గా. రెస్పాన్స్ షీట్ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, నెక్స్ట్ ఈ సప్లిమెంటరీ బెటర్మెంట్ స్టూడెంట్ రిజల్ట్ ఇస్తారు బోర్డ్ ఎగ్జామ్ది. తర్వాత ఇమ్మీడియట్గా ఫైనల్ ర్యాంక్ ఇస్తారనమాట, ఫైనల్ రిజల్ట్ ఇస్తారు మనకు. ఓకే, ఇంతవరకు మనకి ఏ టెన్షన్ లేదు. ఓకే, ఇప్పుడు మీ చేతిలో ఏముంది, ర్యాంక్ కార్డు ఉంది మీ చేతిలో. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారంటారంటే, EPSET JNTU వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఎంత క్లియర్ ఇస్తారంటే, నోటిఫికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి, వెబ్ ఆప్షన్స్ ఇలా పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి, సీట్ అలాట్మెంట్ ఇప్పుడు ఇస్తాం, ఓకే కాలేజీలో ఈరోజు జాయిన్ అవ్వండి అని డీటెయిల్డ్గా ఇస్తారు. సో అది చూసిన వెంటనే మీరు కొంచెం రిలాక్స్ అవుతారు, అరే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా అని. అది నేను ఎక్స్ప్లెయిన్ మన ఛానల్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈజీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్లో వెరీ క్లియర్ ఇస్తారు ఇక్కడ. అయితే ఫస్ట్ రౌండ్ నుంచి స్పాట్ కౌన్సిలింగ్ వరకు డేట్స్ ఇస్తారనమాట, లాస్ట్ స్టెప్ వరకు ఇస్తారు క్లియర్గా. సో ఇక్కడ చూద్దాం, ఇప్పుడు నోటిఫికేషన్ తర్వాత ఏమవుతుంది. నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. ఈ నోటిఫికేషన్లో ప్రతి స్టెప్కి కొద్ది రోజులు ఇస్తారనమాట. ఇప్పుడు ఏమంటారు, ప్రాసెసింగ్ ఫీజు కట్టండి అంటారు. ఒక 1 day 2 day టైం ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అట్లా. ఈ ప్రాసెసింగ్ ఫీజు ఏంటి అంటే, మనము కౌన్సిలింగ్ ప్రాసెస్లోకి ఎంటర్ కావడానికి ఎంట్రీ టికెట్ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక టీం మన కోసం వర్క్ చేస్తుంది కదా, మన సర్టిఫికేట్ వెరిఫై చేయాలి, మన ర్యాంక్కి తగ్గట్లు కాలేజ్ అలాట్ చేయాలి, ఇదంతా కొంత వర్క్ చేస్తున్నారు కదా, అందుకోసమని ప్రాసెసింగ్ ఫీజు అడుగుతారు వాళ్ళు. యూనివర్సిటీ తీసుకుంటుంది అది ప్రాసెసింగ్ ఫీజు. నోటిఫికేషన్లో ప్రాసెసింగ్ ఫీజు అడుగుతారనమాట. ఈ ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది అంటే, సార్ ఎంత ఉంటుంది సార్ అంటే, సింపుల్గా OCBC వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ 1200 ఉండే, SC ST వాళ్ళకైతే 600 ఉండే అనమాట. మనం ప్రతి స్టూడెంట్ ఇది కట్టాలన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఏమేమి ఎంటర్ చేస్తారు, మీ నేము, హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ర్యాంక్ కార్డు, మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ ఫీజు కడతారనమాట. ఈ ఫీజు కడితే మనం ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినట్లు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే, మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి అంటారు వాళ్ళు, నోటిఫికేషన్లు ఇస్తారు. మనం ఎలా అప్లోడ్ ఇంట్లో ఉండే చేయాలి, ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. అప్లోడ్ ఎలా చేయాలి అంటే, వాళ్ళు క్లియర్గా మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, EPSET హాల్ టికెట్, EPSET ర్యాంక్ కార్డు, SC అయితే SC సర్టిఫికేట్, BC అయితే BC సర్టిఫికేట్, ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత EWS సర్టిఫికేట్, ఇలా అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అయితే ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆన్లైన్లో జరుగుతుంది. మీరు టెన్షన్ పడకండి. మీరు ఏదైనా తప్పు సర్టిఫికేట్ పెడితే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు క్లియర్గా, మనం చూస్తుండాలి వెబ్సైట్. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుంది. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందంటే యూనివర్సిటీకి వెళ్ళి మరి మనం ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఆన్లైన్లో జరుగుతుంది. ఎక్సెప్ట్ కొన్ని స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అంటే పిహెచ్, ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, వాళ్ళని మాత్రం ఆఫ్లైన్లో రమ్మంటారు. ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది ఉంటారు యాక్చువల్గా, వాళ్ళని స్పెషల్గా ఆఫ్లైన్లో జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, ప్రాసెసింగ్ ఫీజు కడతాం, ఎంటర్ అయినాం, సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తాం, వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటాం. కొద్దిమంది ఏమో ఆఫ్లైన్లో వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇది ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ప్రతిసారి మీకు మొబైల్ నెంబర్ యూజ్ అయితే మొబైల్ నెంబర్ ఫిక్స్డ్గా పెట్టుకోవాలి. ఓకే, ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓకే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకుందాం. ఇక క్లియర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక లాగిన్ ఐడి తర్వాత పాస్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంతో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. చాలా కాలేజెస్ ఉంటాయి కదా, చాలా కాలేజెస్ ఉంటాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మంచి కాలేజీలు పైన పెట్టాలి, మీకు బాగా నచ్చిన కాలేజీలు పైన పెట్టాలి, నచ్చని కాలేజీలు కింద పెట్టాలన్నమాట. ఓకే, అదృష్టం బాగుంది మంచి కాలేజ్ వస్తే ఫుల్ హ్యాపీ, లేదు కొంచెం ర్యాంక్ పెద్ద ఉంది నార్మల్ కాలేజ్ వచ్చినా మీరు ఎలాగో అప్పటికి ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి జాయిన్ అయిపోవచ్చు ఈజీగా. ఓకే, మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు ఏం చేస్తారు అని అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఇది క్రూషల్ స్టెప్ అనమాట వెబ్ ఆప్షన్స్ అనేది. ఈ వెబ్ ఆప్షన్స్ దగ్గరనే మీకు అవసరమవుతుంది. మెంటర్షిప్ అని కొద్దిమంది డబ్బులు తీసుకొని ఏం చేస్తారంటే ఆ కాలేజీ లిస్ట్ మీకు ఇస్తారనమాట. అది నేను ఇక్కడ మన ఛానల్లో ఫ్రీగా మన ఛానల్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్సైట్లో ఉన్న కాలేజీ లిస్ట్ని తీసుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ డేటా తీసుకొని లాస్ట్ ఇయర్ మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ జేఎన్టీయూ కాకినాడ ఇలా తీసుకున్నాడు, నెక్స్ట్ ఒక స్టూడెంట్ లయోలో తీసుకున్నాడు, ఇట్లా ఓకే ఆర్వీఆర్ కాలేజ్ ఇలా తీసుకున్నారని కాలేజీలు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ వెబ్ ఆప్షన్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక్క మిస్టేక్ మాత్రం చేయొద్దు. సార్ నా ర్యాంకు 1,50,000, అందుకని నాకు జేఎన్టీయూ కాకినాడ ఎలాగూ రాదు, నాకు ఆ కాలేజ్ ఎలాగూ రాదు, సో నాకు వచ్చిన కాలేజీ నేను పైన పెట్టుకుంటా సార్ అని మిమ్మల్ని మీరు అలా డిసైడ్ చేయకండి. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో జరిగిపోతుంది. అది ఒక సిస్టమ్ ఇస్తుంది మీకు, వెబ్ సీట్ అలాట్మెంట్ అనేది. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మంచి కాలేజీలు పైన పెట్టాలి, మీకు నచ్చిన కాలేజీలు. ఎందుకంటే అదృష్టం బాగుండి మీకు నచ్చిన కాలేజీ వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళు పెట్టకపోవచ్చు, అప్పుడు మీ ర్యాంక్ ఎంతున్నా మీకు వస్తుంది కదా. ఇలా ఆలోచించి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. దీని మీద నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజీల పేర్లు చదువుతూ చెప్తాను క్లియర్గా, ఏది మంచిది, ఏది బెటర్, ఏది ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఏది కరెక్ట్ అని చెప్పేసి చెప్తాను. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వాళ్ళు టైం ఇస్తారు, ఫ్యూ డేస్ ఇస్తారు. ఒక్కటే రోజు గంట సేపట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు. ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి అని ఒక డేట్ ఇస్తారు. ఫైనల్గా మీరు టైం ఒక ఫ్రీజ్ ఆప్షన్ ఉంటుంది అనమాట, మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు లేదా ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కాలేజ్ అలాట్మెంట్ జరుగుతుంది. రౌండ్ 1 కాలేజ్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకేనా. సో తెలంగాణలో అయితే మాక్ అలాట్మెంట్, ఆంధ్రప్రదేశ్లో అయితే మాక్ అలాట్మెంట్ లేదు. ఒకవేళ మాక్ అలాట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే చాలా హ్యాపీ. మాక్ అలాట్మెంట్ అంటే ట్రయల్ అనమాట. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఈ కాలేజ్ వస్తుంది, చూడండి మీరు ఏమైనా తప్పులు చేస్తే ఒకసారి మళ్ళీ అవకాశం ఇస్తున్నాము అని చెప్తారనమాట. ట్రయల్ అది. ఓకే, ఒక ట్రయల్ లాగా జోసాలు ఉంటుంది. మాక్ అలాట్మెంట్ తెలంగాణలో కూడా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుండని కోరుకుందాం మనం అందరము. ఓకే, వాళ్ళు మాక్ అలాట్మెంట్ పెడితే మనం ఏదైనా తప్పు చేసినా కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సరే చూద్దాం. ఇప్పుడు కాలేజ్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మొత్తం ఒక లిస్ట్ పెడితే మీకు ఒక కాలేజ్ అలాట్ అయింది అనుకుందాం. ఓకే, రౌండ్ 1 ఎలా ఉంటుందో చూద్దాం. కొద్దిమంది స్టూడెంట్స్కి అలాట్ కాలేదు అనుకుందాం, వీళ్ళు నాట్ అలాట్మెంట్. కొద్దిమంది స్టూడెంట్స్కి అలాట్ కాలేదు, ఎందుకంటే వాళ్ళ ర్యాంక్ ఏమో 1,00,000 వచ్చింది, వాళ్ళు పెట్టిన కాలేజీలు ఏమో ఒక 10-15 పెట్టారు, టాప్ కాలేజీలే. అందుకు ఎలా వస్తుంది, ఎక్కువ కాలేజీలు పెట్టాలి కదా, అన్ని కాలేజీలు పెట్టాలి కదా ర్యాంక్ ఎక్కువ వచ్చినప్పుడు. సో వాళ్ళు ఒక మిస్టేక్ చేశారు. ఏం మిస్టేక్ చేశారంటే వాళ్ళు 50 కాలేజీలు పెట్టాల్సింది పోయి 5 కాలేజీలు పెట్టారు. వాళ్ళ ర్యాంక్ పెద్ద ఉంది, రాలేదు. ఓకే, మిస్టేక్ జరిగింది అనుకుందాం. సో నాట్ అలాట్మెంట్. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్. ఇంకా సీట్ రాని వాళ్ళు సెకండ్ రౌండ్ కోసం చూడాలి. నెక్స్ట్ ఒక సింపుల్గా చెప్తున్నాను నేను, ఒక మిస్టేక్స్ ఎక్కడెక్కడ ఉంటుందని. లేదు సార్ నేను అన్ని కాలేజీలు పెడతా సార్, అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా అన్ని కాలేజీలు పెట్టాలని చెప్పారంటే పెట్టండి, నో ప్రాబ్లం. అన్ని కాలేజీలు పెట్టినా మంచి పైన పెట్టాలి. మీకు నచ్చని కింద పెట్టారనుకోండి, కౌన్సిలింగ్ ఇట్లా పైనుంచి చూసుకుంటూ వస్తుంది. ఓకే, ఈ ర్యాంక్కి ఈ కాలేజ్ అడుగుతున్నాడు, ఈ అబ్బాయి వస్తుందా రాదా, ఆ కాలేజీలో సీట్ ఉంటే ఇస్తుంది, సీట్ లేదనుకో నెక్స్ట్ కాలేజ్కి వెళ్తుంది, నెక్స్ట్ కాలేజ్కి వెళ్తుంది. అలా
సీట్ అలా పెట్టాలన్నమాట. సరే మీకు వచ్చింది, సీట్ వచ్చింది అనుకుందాం, కాలేజ్ అలాట్, రౌండ్ 1లో కాలేజ్ అలాట్మెంట్ జరిగింది. మీరు చాలా హ్యాపీ, సార్ నేను అనుకున్న కాలేజే వచ్చింది సార్ అంటే అప్పుడు ఏం చేస్తారు, మీరు ఆ కాలేజ్ తీసుకొని ఆ సీట్ తీసుకొని మీరు జాయినింగ్ అవుతారు, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు, కంప్లీట్ చేసుకుంటారు. ఇక మీరు కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఓకే, మీకు నచ్చిన కాలేజ్ వస్తాయి. లేదు సార్ నాకు నచ్చిన కాలేజ్ రాలేదు, నా కాలేజ్ అలాట్ అయింది కానీ నాకు 100th కాలేజ్ వచ్చింది, నాకేమో టాప్ 20లో రావాలనుకుంటున్నా, కాలేజ్ అలాటెడ్ బట్ నాట్ హ్యాపీ. అప్పుడు మీరేం చేయాలంటే మీరు సెకండ్ రౌండ్లో మంచి కాలేజ్ కోసం వెళ్ళొచ్చు అనమాట, అవకాశం ఇస్తారు. స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ థర్డ్ రౌండ్ కోసం స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ ఒక్కసారి నాకు సెకండ్ థర్డ్ రౌండ్లో నాకు నచ్చిన కాలేజ్ వస్తే ఓకే, అప్పుడు కూడా నాకు నచ్చలేదు, నేను కౌన్సిలింగ్ నుంచే బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నా అంటే వెళ్ళిపోవచ్చు, ఒక ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇక్కడ మీకు సీట్ అలాట్ అయితే ఫస్ట్ జాయిన్ అయ్యి ఫీజు కడితేనే బెటర్, కడితే మీరు కౌన్సిలింగ్లో ఉంటారనమాట, ఉండి బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి. బెటర్ కాలేజ్ వస్తే హ్యాపీ, రాలేదనుకోండి నేను వెళ్ళిపోతా అంటే నీ ఫీజు నీకు ఇస్తారు, అది నేను చెప్తాను క్లియర్గా. ఓకే, బీ కేర్ఫుల్. నేను అంతేగాని నాకు నచ్చిన కాలేజ్ రాలేదు, నేను కట్టను అంటే మీరు కౌన్సిలింగ్ నుంచి అవుట్ అయిపోతారనమాట, అది ప్రాబ్లం. ఓకే, అవకాశం పోతుంది. సో ఇప్పుడు చెప్తా చూడండి, రౌండ్ 1. అయితే ఇంకొకటి, ఈ ఫీజు ఇక్కడ ఫీ పేమెంట్ చేయాలి కదా, మీకు కాలేజ్ ఫీ పేమెంట్ చేయాలి, మీ అకౌంట్ నుంచే చేయాలి, మీ అకౌంట్ నుంచి మాత్రమే చేయండి. ఎందుకు అంటే చెప్తా చూడండి, రౌండ్ 1లో మీకు 1,20,000 ట్యూషన్ ఫీజు ఉందనుకోండి, రౌండ్ 2లో మీకు ఒక కొత్త కాలేజ్ అలాట్ అయింది, అది 90,000 ఉందనుకోండి. మీరు ఫస్ట్ కాలేజీలో 1,20,000 కట్టింటారు కదా, కానీ మీకు సెకండ్ రౌండ్లో వచ్చిన కాలేజీలో 90,000 ఉంది, అంటే మీరు 30,000 ఎక్కువ కట్టినట్లు కదా, ఆ 30,000 మీ అకౌంట్కి పంపిస్తారనమాట, సేమ్ అకౌంట్కి పంపిస్తారు. రిమైనింగ్ 30,000 మీరు ఏ అకౌంట్ నుంచి పేమెంట్ చేశారో ఆ అకౌంట్కే పంపిస్తారు. అందుకనే మీ డెబిట్ కార్డే పెట్టుకోండి, మీ ఏటీఎం కార్డే పెట్టుకోండి. ఒకవేళ సెకండ్ రౌండ్లో న్యూ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ 1,60,000 ఉందనుకోండి, ఎక్స్ట్రా 40,000 కట్టాలి కదా, అప్పుడు మీ అకౌంట్ నుంచే పంపించాలన్నమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇలా ఫీజు అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది కాబట్టి మీ అకౌంటే ఉండాలి. నెక్స్ట్ సార్ డౌట్, సార్ ఈ ఫస్ట్ రౌండ్లో నాకు ఒక కాలేజ్ వచ్చింది, యూ గాట్ 1 కాలేజ్, సెకండ్ రౌండ్లో నాకు బెటర్ కాలేజ్ రాలేదనుకోండి, నాట్ అలాటెడ్ న్యూ కాలేజ్, అసలు నాకు కొత్త కాలేజ్ అలాట్ కాలేదు సెకండ్ రౌండ్లో అంటే అప్పుడు నా పాత కాలేజ్ సీట్ ఉంటుంది అంటే నీ కాలేజ్ నీకు ఉంటుంది, నీకు ఎస్ఎంఎస్ కూడా పాత కాలేజ్ పేరే మళ్ళీ వస్తుంది, రౌండ్ 1లో వచ్చింది. సో ఈ ఓల్డ్ కాలేజ్ మీకు వస్తుంది అనమాట. అంటే మీరు సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేశారు, బెటర్ కాలేజ్ వస్తేనేమో ఫుల్ హ్యాపీ, అలాంటి న్యూ కాలేజ్ వచ్చిందంటే అప్పుడు పాతది పోతుంది. ఇక రౌండ్ 1లో వచ్చింది, న్యూ కాలేజ్ రాలేదనుకోండి, పాత కాలేజ్ మీకు ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆ కాలేజీలో మీరు ఫీజు కట్టిండ్రు కదా, అలా రిమూవ్ చేయరు. ఓకేనా, మీ కాలేజ్ మీకు ఉంటుంది ఓల్డ్ కాలేజ్, కొత్తది వస్తే మాత్రం పాతది పోతుంది. నీ కొత్తది వచ్చినాక లేదు సార్ నాకు పాతది కావాలంటే కుదరదు, నీ పాతది వేరే వాళ్ళకి అలాట్ చేసి ఉంటారు. సో ఇక్కడ టెన్షన్ తీసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ ఆఫ్టర్ అలాట్మెంట్ యువర్ కాలేజ్ అలాట్ బీటెక్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ అన్ని రౌండ్లు అయిపోయినా కూడా సీట్లు మిగిలే ఛాన్స్ ఉంటుంది, అట్లా రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 అలా అవుతుంది కదా, సీట్స్ మిగిలినాయి అనుకోండి, వాళ్ళు స్పాట్ కౌన్సిలింగ్ పెడతారనమాట. ఈ స్పాట్ కౌన్సిలింగ్లో డిస్క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా అలౌ చేస్తారు. సో డిస్క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా మేనేజ్మెంట్ కోట కన్నా ఇక్కడ జాయిన్ అయిపోతారు. అయితే లాస్ట్ ఇయర్ అయితే సీట్లు మిగిలిపోతే ఎక్స్ట్రా రౌండ్ పెట్టారు, మళ్ళీ స్పాట్ కాదు, మళ్ళీ రెగ్యులర్ రౌండ్ పెట్టారనమాట. సో సీట్లు ఖచ్చితంగా మిగులుతాయి. సో మీరు అనుకున్న కాలేజ్ ర్యాంక్ పెద్ద ఉంటే అనుకున్న కాలేజ్ అనుకున్న బ్రాంచ్ రాకపోవచ్చేమో కానీ సీట్లు అయితే ఉంటాయి. నేను ఏదో ఒక రకంగా బీటెక్ చేయాలనుకుంటున్నంటే మాత్రం మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా అవకాశం ఉంటుంది. సో తొందరపడి మేనేజ్మెంట్ కోటాలో 10 లక్షలు 20 లక్షలు కట్టకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, సో ఇదండి. నెక్స్ట్ ర్యాంక్ వర్సెస్ కాలేజు, బ్రాంచెస్, టాప్ కాలేజ్ లిస్టు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అండ్ మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. క్లియర్గా ఏయూ రీజియన్, ఎస్యూ రీజియన్, డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ వెరీ క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ జోసా కానీ, సీసాప్ కానీ, ఎప్సెట్ కానీ, నీట్ కానీ అన్ని కౌన్సిలింగ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ కాలేజీలో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ మనకు ఉపయోగపడుతుంది. ఏ డౌట్ వచ్చినా ఒక్కసారి విజిట్ చేసి చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. తొందరపడి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వకండి, లక్షలు కాలేజీలకు ఇవ్వకండి. నేను మీకు తక్కువ మార్కులు వచ్చిన పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.